హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేష్ గేమింగ్ వెయిట్ ఛానల్ గైస్. ఇవాళ వచ్చేసి గైస్ మేము శ్రీకాళహస్తికి దర్శనం చేసుకుని వెళ్తున్నాం గైస్. కాజీపేటలో టికెట్ తీసుకున్నా, బ్లాగ్ చూడండి ఓకేనా. ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి 8 అవుతుంది. జర్నీ వచ్చేసి 10 అవర్స్ అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. నేను జనరల్ టికెట్ తీసుకున్నాను. కోటిటే శ్రీకాళహస్తి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తికి రావాలనుకుంటే నియర్ బై వరంగల్ కానీ ఉస్నాబాద్, కరీంనగర్ దగ్గరలో, సిద్దిపేట దగ్గరలో ఉన్న వాళ్ళు రావాలనుకుంటే కాజ్పేట్లో నైట్ 7 to 8 మధ్యలో పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంటుంది. నార్మల్ జర్నీ చేయాలనుకునే వారికి 200 రూపీస్ ఛార్జ్ అవుతుంది ట్రైన్ టికెట్. ఒక 10 అవర్స్ జర్నీ ఉంటుంది శ్రీకాళహస్తికి. ఒక 800 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నమాట వరంగల్ నుండి శ్రీకాళహస్తికి. శ్రీకాళహస్తి టెంపుల్ చూడండి, కనిపిస్తుందా? ఏముంది స్నానాలు చేసి బయట మంచిగా రూమ్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఆఫ్టర్ తర్వాత గుడిలోకి దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. తెల్ల చొక్కా ఇట్లా అవన్నీ మన ఫార్మాలిటీస్ ప్రకారం.
లోపల మొబైల్స్కి నాట్ అలౌడ్ అన్నమాట గైస్. అందుకే వీడియో పూర్తిగా లోపల తీయలేకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ తిరిగినా కూడా టైం సరిపోలే. అంత బాగుందన్నమాట లోపల. చాలా అంటే చాలా బాగుంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల. అసలు ఫోన్ నాట్ అలౌడ్ తినుకుంటారని చెప్పేసి తీయలేకపోయాను. చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం హైలైట్. అమ్మా అప్ప జల్దీ వా అంటానా. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ సర్వీస్ ఉన్నప్పుడు ఫుడ్ పెడతారన్నమాట. లంచ్ పెట్టేస్తాం కాబట్టి తినగానే ఒక బ్యాచ్ అయిపోగానే ఒక బ్యాచ్ స్పాట్లో ఇవన్నీ తీసేసుకుని ఎంతమంది ఎట్లా ఫుడ్ రన్నింగ్ చేస్తారు అనుకుంటారు. ఇక్కడ సర్వీస్ ఒక చూడండి ఈ బ్యాచ్లో నెక్స్ట్ బ్యాచ్ ఇట్లా పెడుతూనే ఉంటుంది. అది మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నా జర్నీ నైట్ జర్నీ చేసిన మంచి టూరిస్ట్ ప్లేసెస్ లేకపోయినా అదొకటి. మీరు వీలైనంత మట్టుకు ఒకవేళ శ్రీకాళహస్తికి వస్తే డే ట్రైన్ జర్నీ చేసే ప్రయత్నం చేయండి. గుడి లోపల అయితే చాలా బాగుంది. అసలు కెమెరా అయితే నాట్ అలౌడ్ అన్నమాట. అండ్ మొత్తం పురాతనమైనది. మొత్తం గ్రానైట్ తోటే ఉంది గుడి మొత్తం. దాదాపు ఒక 400 మీటర్ డిస్టెన్స్లో గుడి లోపల ఉందన్నమాట. అసలు నేను ఒక హాఫ్ అన్ అవర్ తిరిగినా నాకు టైం సరిపోలే. అంటే అద్భుతంగా ఉంది లోపల గుడి. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అది నది పేరు తెలియదు కానీ నది ఎగ్జాక్ట్లీ కదా. అసలు ఎక్కుతా అయిపోకుండా పైనకి ఎక్కుతా అయిపో. ఇది కూడా రౌతులతో కట్టింది చూడు. మిగిలిన ఒక దారి. హాస్పిటల్ హోటల్సా? హలో ఫ్రెండ్స్, ఇంతటితో శ్రీకాళహస్తి టూరు దర్శనం అయిపోయిందన్నమాట గైస్. ఈవినింగ్ వచ్చేసి 5:30 అవుతుంది. ట్రైన్ ఉంది, మళ్ళీ కాజీపేటకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ వీడియో తీయడానికి ట్రై చేసిన, బట్ కాకపోతే దేవుని లోపలికి అసలు కెమెరా నాట్ అలౌడ్ చేశారనమాట. కానీ ఎక్సలెంట్ ఉంది అసలు టెంపుల్. శ్రీకాళహస్తి టెంపుల్ మామూలుగా అంటే మామూలుగా లేదు. మీరు అమ్మా ఇటు చూడు.